ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్సా మావోయిజం అంతమైన పోరాటాలు ఆగవు ప్రొఫెసర్ హరగోపాల్ అంటున్నారు. మరి ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లా అంటున్నాడు హరగోపాల్. ఒకసారి చూద్దాం ఏం మాట్లాడుతున్నారు ఏంది అనేది, మరి ఏం ప్రశ్నిస్తున్నారు అనేది కూడా చూద్దాం. ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్సా ప్రొఫెసర్ హరగోపాల్. మావోయిజం అంతమైన పోరాటాలు ఆగవని ప్రొఫెసర్ హరగోపాల్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ ఇదివరకు పట్టుబడిన వారు ఇచ్చిన సమాచారం సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మావోయిస్టు పార్టీ అగ్రనేతల మూలాలను పోలీసులు గుర్తించారని, అందులో భాగంగానే మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావును చంపేశారని వెల్లడించారు. మావోయిజం లేనప్పుడు అర్బన్ నక్సలిజం ఎక్కడిదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారందరినీ అర్బన్ నక్సలైట్స్గా ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని సైతం అర్బన్ నక్సలైట్స్ అన్నారని హరగోపాల్ గుర్తు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో మావోయిజం కొనసాగడం సాధ్యం కాదన్నారు. వీళ్ళకు కూడా అర్థమైంది, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళకు కూడా, అంటే కొంచెం లెఫ్ట్ భావజాలాలు ఉన్న వాళ్ళంతా మావోయిజం వైపే ఉంటారు. నార్మల్గా వాళ్ళు ప్రొఫెసర్లు అయినా అసిస్టెంట్ ప్రొఫెసర్లు అయినా వాళ్ళు ఏ హోదాలో ఉన్నా కూడా ఆ కోణంలోనే ఉంటారు. మరి ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కడు అర్బన్ నక్సలైట్లా అని అడుగుతుండు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కడు అర్బన్ నక్సలైట్ కాదు. మావోయిజానికి సంబంధించి మావోయిజాన్ని పెంచిపోచి అంటే రూట్స్ అన్ని తీసేస్తూ ఉంటే మళ్ళా రూట్స్ నాడుతూ ఉండేవాడు అర్బన్ నక్సలైట్ల కింద లెక్కగట్టే ఆస్కారం మాత్రం కనిపిస్తూ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. మరి ఇక ముందే నక్సలిజాన్ని అంతం చేసిన కేంద్ర సర్కార్ నెక్స్ట్ ఫోకస్ అర్బన్ నక్సలైట్ల పైన పెట్టింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ వార్త కోణమే ఈ వార్త సారాంశం అనేది కూడా అర్థమవుతూ ఉంది. మరి ఎవరెవరు అర్బన్ నక్సలైట్లుగా ఉన్నారు? అర్బన్ నక్సలైట్లు ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్న వ్యాఖ్యలు. మరి ఎవరెవరు ఉన్నారు, ఇంకా మావోయిజం భావజాలాలతో ఎట్లా ఉన్నారు అనేది చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. టాప్ లీడర్లు అందరూ కొందరు ఎన్కౌంటర్లో చనిపోతే చాలా వరకు లొంగిపోయిళ్ళు. సామాన్య మావోయిస్ట్ పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలా వరకు ఎన్కౌంటర్లు అయినలు. టాప్ లీడర్లు ఎవరు అప్పుడు ఎన్కౌంటర్లో జరిగేటప్పుడు టాప్ లీడర్లు ఎవరు ఎన్కౌంటర్ కాలేదు. చిన్న మావోయిస్టులే ఎన్కౌంటర్లకు గురైనలు అన్న ఇంకొక చర్చ జరుగుతూ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో లాస్ట్కి.